అర్జున అర్జున ఎల్లరూ కుశలమేనా? మీ అన్నగారు తమ్ములు ద్రౌపది ఎల్లరూ కుశలమేనా? ఎల్లరూ కుశలమే. అర్జున అణుమాత్రం పైనను ఆలోచింపగా అడిగిన తడువుగా ఆ గయ్యకు రక్షించుతునని సమయమిచ్చితివే, ఇది నీకు తగునా? నేను నీకు చేసిన అనేకమైన ఉపకారములు మదియందు లేవా? ఆనాడు లక్క ఇంటి నుండి మిమ్మల్ని రక్షించుతనే మరి ఒకనాడు అదే పురుషవయందు ద్రౌపదికి క్షీరరసంగి మీ గౌరవ మర్యాదలను రక్షించుతనే, విషబాధితుండకు భీముని రక్షించుతనే, ఇవన్నీ మదియందు లేవా నీకు? ఇవన్నీ మదియందు ఉన్నటలై ఎడల ఆ గైను నాకు అప్పగింపు. ఈ ఉపకారములకు నీకు అనేక విధమైన లాభములు చేకూరుతుంది. ఓ మహాపురుష, మీ నోటి వంటి ఇటు మాటలు వెలువడిన ఎవరైనాను ధర్మ కార్యముకు ప్రోత్సహించిరే కానీ అధర్మ కార్యములకు మీరు ఇట్లు ప్రేరేపింపదగునా? అర్జున, ఎదురి బలంబును తరబలంబును ఎరుగుకున్నావే. మేఘంబులు పర్వతములు దాటి గెలవగలవా? పులితో కుందేలు కలహించి గెలుచున? అర్జున, ఏము చూసుకుని నీకు ఈ గాంభీరం? మత్తేపము నేనని మణికంఠు నీవని తెలియరా? పర్వతము నేనని పరమాణువు నీవని విషయము తెలియరా నీకు? అర్జున వినుము, సమస్త లోకములో నా యందు ఇవని ఉన్నవి. నాకును పరబ్రహ్మమునకును భేదంపు లేదు. ఈశ్వరాదులు కూడా నన్ను ఎదిరించి నిలవలేరు. నేను దుస్తులను శిక్షించడం కొరకు, శిక్షులను రక్షించడం కొరకు ఈ యుగమును అవతరించితిని. నేను మిమ్మల్ని రక్షించు పరమ ధార్మికుడు. నాతో కలహమేలా? నేను నిగ్రహ అనుగ్రహ సమర్థుడు. నాకు కోపము తెప్పింపకము. అర్జున, నా తలలో నాలిక వలె వ్యవహరిస్తుంది. ఆ గైడు నాకు మహాపకారము చేసినాడు. వాడు నీ దగ్గర నిశ్చింతగా నిర్భయముగా ఉన్నాడు కనుక ఆ గైడును నా చెంతకు పంపము. అర్జున, ఓ ఎదుకుల నందన, నీవు సర్వసామాన్యుడు కాదని నేను ఎరుగదను. మీరు మాకు పరమ బంధువు, మహోపకారి. అయినను మీతో రణరంగమును దిగుటకు మేము సిద్ధము కాదు. అక్రమమునకు పోయి నేను గైడుని వదిలినచో ఎల్ల లోకములు నన్ను నిందించను. అయినను పక్షి ప్రాణము కోసము శిబి చక్రవర్తి ప్రాణమునే తీసివ్వలేదా? శ్రీరాముడు రాక్షసుడు సుగ్రీవుని రక్షించలేదా? పూర్వకాలమున ధర్మపాలకులు శరణాగతిని శత్రువుకి అప్పగించిరా. ఇంతెందుకు మీరు మమ్మల్ని రక్షించలేదా? గైడుని నేను విడవను, ఈ గుణవంతుడిని నేను వదలను. మీకు భయం లేక నేను ఇట్లా మాట్లాడటం లేదు. మీ యందు అక్రమమును వెరిచి ఇట్లాంటిని. అర్జున, ఈ ధర్మ పలుకులకేలా నీవు మన బంధుత్వమును అడ్డుగా పెట్టుకొని నా ప్రతిజ్ఞను సులకనగా చూచుకునిచున్నావు. అర్జున, నీకు సిగ్గు లజ్జ లేక నా అక్కడకు వచ్చితివి అని అనుకునిచున్నాను. నీకు రెండు మార్గములు. నీవు నా బలముని ఎరిగిన ఎడల నాకు పాదానికి కాసుడు కమ్ము, లేని ఎడల జీరుడు అయిన పరాక్రమం అయిన ఎడల యుద్ధరంగమునకు సిద్ధము కమ్ము. ఓ శ్రీకృష్ణ, ఏమంటివి? నాకు సిగ్గు లజ్జ లేదా? నేను ధర్మపరాయణునైతేనే ధర్మమునకు
మారు పేరైన పాండురాజుల కుమారుడనైతేనే పౌరుష ప్రతాపములకు మారు పేరైన అర్జునుని పలుకుచున్నాను. నేను ఈ గైడుని విడవను. మన కలయికైక రద్దు యుద్ధరంగమునే. ఓ గంధర్వ, ఆగుము ఆగుము. కృష్ణార్జునులారా, ఆగుడు ఆగుడు. మీరిరువురును నరనారాయణులు, ఒకరిని వేరొకరు తీసుకోరు. లోక కళ్యాణము కొరకు విధి ఆడిన నాటకములో మీరు పాత్రలు. రాబో కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని పౌరుష ప్రతాపమును పరీక్షించుటకై ఈ పురుషోత్తమునిచే కల్పింపబడిన ఈ జగన్నాటకము కయోపాఖ్యానమని రాబో కాలంలో ప్రసిద్ధి పొందగలదు. సర్వే జన సుఖినో భవంతు. ఓ అర్జున, వెళ్ళానండి. మొట్టమొదటిసారిగా ఐర్లాండ్లో పౌరాణికాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేశాము. హోప్ అందరూ అప్రిషియేట్ చేశారనుకుంటాను. ఇప్పుడు పాత్రధారులను ఒకసారి మీకు పరిచయం చేస్తాను. కృష్ణుడిగా శ్రీనివాస్ పమిడిపాటి. శ్రీనివాస్ గారు వాళ్ళ పిల్లలు మన సంస్కృతికి వాటికి సంబంధించి ప్రతి ప్రోగ్రాంలో కూడా చేస్తూ వస్తున్నారు. ఈరోజు వాళ్ళకి కృష్ణుడిగా వేషధారణ వేయడానికి వాళ్ళందరూ కూడాను, వాళ్ళ సఖీమణులందరూ కూడా వాళ్ళకి చాలా హెల్ప్ చేశారు. వాళ్ళ పేర్లు కూడా నేను చెప్తాను. కృష్ణుడికి హెల్ప్ చేసిన శ్రీమతి దుర్గా గారు. అర్జునుడు కిషోర్ తనకాల. అర్జునుడికి ఆ వేషధారణలో సహాయపడినటువంటి శ్రీమతి సౌమ్య గారు. గైడు శ్రీనివాస్ పైకెళ్ళ. గైడ్కి మేకప్ అంతా కూడాను సహాయం చేసింది శ్రీమతి జ్యోతి గారు. ఇక ఆకాశవాణి ప్రతి సంవత్సరం కూడాను మన తెలుగు వారికి అందరికీ కూడాను ఈ నాటకాల ద్వారా ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ద వన్ అండ్ ఓన్లీ భానుప్రకాష్ గారు. ఈ నాటకానికి స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా కూడాను భానుప్రకాష్ దర్భ గారు చేశారు. మీ రెండు చేతులు ఒకసారి కలిపి వాళ్ళందరికీ కూడాను ధన్యవాదాలు తెలుపు.